ప్రహ్లాదోపాఖ్యానం పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం. అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మీకు నేను మొన్న తృతీయ చతుర్థ స్కందములలో చెప్పేటప్పుడు ఒక విషయం చెప్పాను. ఆ జయ విజయులు ఇద్దరూ కూడా సనకసనందనాదుల పట్ల చేసినటువంటి అపచారము చేత శ్రీమన్నారాయణుని యొక్క శాపవశం చేత భూలోకమునందు అసురయోనిలో జన్మించి రాక్షసులై 3 జన్మలెత్తిన తరువాత మళ్ళీ స్వామి తన యొక్క ఆ ద్వారపాలకుల యొక్క పదవిలోకి వాళ్ళని తీసుకుంటాను అని అభయం ఇచ్చాడు. వాళ్ళే హిరణ్యకశిపులుగా జన్మించారు. అందులో హిరణ్యాక్షుని యొక్క వృత్తాంతాన్ని, యజ్ఞవరాహమూర్తిగా స్వామి రావడాన్ని, ఆ భూమిని పైకెత్తడాన్ని మీకు ఒక రోజున వివరణ చేసి ఉన్నాను. ఆ హిరణ్యాక్షుని యొక్క అన్నగారు హిరణ్యకశిపుడు. హిరణ్యకశిపుడు అంటే కనబడ్డదల్లా నాది అని అనుభవించాలనేటటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు. అటువంటి హిరణ్యకశిపుడు ఆయనకి మళ్ళీ 4 కుమారులు.